వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల నాయకులతో పాటు ఇతర నాయకులు కూడా మోదీ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడలేకపోవడానికి మరో ప్రధాన కారణం ఉంది. దేశ జనాభాలో యువత శాతం అధికంగా ఉన్నప్పటికీ నాయకులు మాత్రం వృద్ధాప్యంలోకి చేరిపోయారు. ప్రస్తుత రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్న నాయకులు అందరూ 7 పదులు దాటిన వారే కావడం గమనార్హం. ప్రధాని మోదీ వయస్సు కూడా 7 పదులు దాటినప్పటికీ వృద్ధులందరిలోకి యువకుడిగా ఆయనే చలామణి అవుతున్నారు. 7 పదులు దాటిన తాము ప్రధాని మోదీతో తలపడి సాధించేదేమిటి? అధికారం దక్కించుకోలేకపోతే తమ రాజకీయ జీవితం ముగిసినట్టే కదా అని వారు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో కురు వృద్ధుడు శరద్ పవార్ పరిస్థితి ఏమిటో చూస్తున్నాం. ఆయన మోదీతో చేతులు కలపడానికి నిరాకరించడం వల్ల సొంత పార్టీని కూడా కోల్పోవలసి వచ్చింది. పశ్చిమ బెంగాల్, బీహార్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీష్ కుమార్ కూడా 7 పదుల వయసులోకి చేరువవుతున్నారు. దీంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మోదీ ప్రభుత్వంతో రాజీ పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, బీహార్లో తేజస్వి యాదవ్ యువకులే అయినప్పటికీ సీరియస్ పొలిటీషియన్స్ గా వారికి గుర్తింపు రాలేదు. దక్షిణాదికి వస్తే కేరళ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక ముఖ్యమంత్రులు పినరయి విజయన్, స్టాలిన్, నవీన్ పట్నాయక్, సిద్ధరామయ్య 70 ఏళ్లు దాటిన వాళ్లే. తెలుగునాట చంద్రబాబు, కేసీఆర్ కూడా 7 పదులకు చేరిన వారే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిన్న వయసు వారే అయినప్పటికీ వారి పాత్ర పరిమితమే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నందున ఆ పార్టీ అధినాయకత్వానికి మాత్రమే విధేయులుగా ఉండాలి. జగన్ ప్రాంతీయ పార్టీ అధినేత అయినప్పటికీ ఆయనపై ఉన్న కేసుల కారణంగా కేంద్ర ప్రభుత్వం ముందు తల వంచాల్సిన పరిస్థితి. వయోభారం కారణంగా జాతీయ రాజకీయాలలో నరేంద్ర మోదీతో తలపడే నాయకుడు ఒక్కరు కూడా కనబడటం లేదు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి వయసు రీత్యా అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ప్రధాని మోదీని ఎదుర్కొనే విషయమై ఆయన ధీటుగా ఎదగలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీలో కూడా మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎవ్వరూ ఎదగలేదు. బీజేపీ మాతృ సంస్థగా భావించే ఆర్ఎస్ఎస్ కూడా మోదీ ఆధిపత్యాన్ని ఆమోదించక తప్పని పరిస్థితి. అబ్ కీ బార్ మోదీ సర్కార్ అని ప్రధాని మోదీ ప్రకటించినా అదేమిటి బీజేపీ సర్కార్ అని చెప్పడం లేదు అని ప్రశ్నించలేని పరిస్థితిలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ అఖిల భారత స్థాయి ప్రాంతీయ పార్టీగా మార్చుకొని తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్నారు. స్థూలంగా భారత రాజకీయ ముఖ చిత్రం ఇది. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని ధిక్కరించగలరా? ఒకప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనే కీలకం. అప్పట్లో గుజరాత్లో చెలరేగిన అల్లర్లకు బాధ్యత వహించి అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో రాజీనామా చేయించాలన్న డిమాండ్ వచ్చింది. మోదీ రాజీనామా చెయ్యాలని చంద్రబాబు కూడా స్వరం కలిపారు. ఆ సమయంలో ఎల్కే అడ్వాణీ మోదీకి అండగా నిలబడ్డారు. అయితే చంద్రబాబు మాటకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని వాజ్పేయి మాత్రం చంద్రబాబును కలిసి ఆయనకు నచ్చజెప్పవలసిందిగా మోదీని ఆదేశించారు. ప్రధాని వాజ్పేయి ఆదేశాలతో చంద్రబాబును కలవడానికి ఢిల్లీలోని ఏపీ భవన్ కు వెళ్లిన మోదీకి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇదంతా గతం. ఇప్పుడు మోదీ దేశంలోనే అత్యంత బలమైన నాయకుడు. చంద్రబాబు బలహీనపడ్డారు. వయసు రీత్యా కూడా ఆయన జాతీయ రాజకీయాలను ప్రభావితం చెయ్యలేని పరిస్థితి. ఏప్రిల్లో జరగనున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం చంద్రబాబుకు ముఖ్యం. ఇప్పుడు అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసినట్టే. ఈ కోణం నుంచి చూస్తే బీజేపీతో పొత్తును చంద్రబాబు కాదనుకోలేని పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుస్తుంది. నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ అవసరం తెలుగుదేశం పార్టీకి గాని, ఆ పార్టీ అవసరం బీజేపీకి గాని లేదు.
భారతీయ జనతా పార్టీ లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయినా పొత్తు అనివార్యం ఎందుకవుతోందంటే ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్నికల కమిషన్ సహకారం అవసరం. ప్రజల మద్దతు ఉన్నప్పటికీ ఎన్నికలు సజావుగా జరగని పక్షంలో పరిస్థితేమిటి అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీని పట్టి పీడిస్తోంది. ఈ కారణంగానే తెలుగుదేశంతో కలవడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ను రెచ్చగొడుతున్నప్పటికీ, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా కాళ్లు మొక్కారని దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ రెచ్చిపోకుండా వారు సంయమనం పాటిస్తున్నారు. జగన్ మళ్లీ అధికారంలోకొస్తే రాష్ట్రం పరిస్థితేమిటి, తమ పరిస్థితేమిటి అన్న విషయంలో ఆ ఇరువురు నాయకులకు స్పష్టత ఉంది.